నిజాం కాలం నాటి 4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గౌలీపురం మున్సిపల్ కబేలాను అమ్ముకున్న జీహెచ్ఎంసీ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ సిపిఐ నేతలు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న విలువైన స్థలం ఆక్రమణకు గురవుతున్న జీహెచ్ఎంసీ కమిషనర్ పట్టించుకోవట్లేదంటూ మండిపడ్డారు. ఓవైపు ప్రభుత్వ స్థలాలను హైడ్రా కాపాడుతూ ఉంటే మరోవైపు గౌలీపురం మున్సిపల్ కబేలాను జీహెచ్ఎంసీ దారాదత్తం చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. గౌలీపుర మున్సిపల్ కబేలాను అమ్ముకున్న జీహెచ్ఎంసీ అధికారుల మీద చర్యలు తీసుకోవాలంటూ ఆర్యకటిక సంఘం ఆధ్వర్యంలో ఇటు సిపిఎం నేతలు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఎంతో విలువైనటువంటి ఎన్నో ఏళ్ల పురాతనమైనటువంటి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేస్తున్నా కూడా ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కానివ్వండి, ఇటు హైడ్రా కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం నేతలు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఏదైతే ఆర్యకటిక సంఘం ఆధ్వర్యంలో వారు చేరుకొని ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి. నిజాం కాలం నాటి ఎంతో పురాతనమైనటువంటి కబేలా పూర్తిగా ఆక్రమణలకు గురైంది. సో ఈ నేపథ్యంలో ఏదైతే ఈ కబేలాను జీహెచ్ఎంసీ అధికారులు అమ్ముకున్నారంటూ కూడా వీరు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు పెద్ద ఎత్తున చేరుకొని వీరు తమ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సిపిఎం సిటీ కార్యదర్శి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. చెప్పండి, ఈరోజు ప్రధానంగా మీరు ఏం ఆరోపిస్తున్నారు? అధికారులు స్థలాన్ని పూర్తిగా అమ్మేసుకున్నారంటూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? అసలు ఏం జరిగింది? అంటే ఖచ్చితంగా గౌలీపుర స్లాట్ రోజు 4.2 ఎకరాల్లో 1954 నుంచి ఈ రోజు వరకు కూడా కొనసాగుతుంది. వందలాది మంది ఆర్యకటిక సోదరులు అక్కడే పనిచేసుకుంటున్నారు, ఈ రోజు కూడా పనిచేసుకుంటున్నారు. ఆ ల్యాండ్ని లేటెస్ట్గా హైకోర్టులో ఈ మున్సిపల్ స్లాట్ హౌస్ మాది కాదంటూ జీహెచ్ఎంసీ అధికారులు హైకోర్టులో అఫిడవిట్ వేయడంతో భూ కబ్జాదారులు దాని మీద కేసు గెలిచారు. మున్సిపల్ వాళ్ళు ఓడిపోయారు. వీళ్ళు కుట్రపూరితంగా అవినీతితో కబ్జాదారులతో కుమ్మక్కై చేశారు. ఈరోజు స్లాట్ హౌస్ మనది కాకుండా అయిపోయింది, జీహెచ్ఎంసీ కాకుండా అయిపోయింది. 70-80 ఏళ్ల నుంచి స్లాట్ హౌస్ అక్కడ ఓల్డ్ సిటీలో నడుస్తుంది. సిటీలో అతి పురాతనమైన స్లాట్ హౌస్ అది. దాన్ని ఈరోజు వదులుకునే పరిస్థితి ఎందుకు జరిగింది? ఏ అధికారు దీనికి బాధ్యుడో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని ఇప్పటికే కమిషనర్లను కలిసాం, కానీ ఏ చర్య తీసుకోలేదు. ఈరోజు 4.2 ఎకరాలు స్థలం అది గత 70 ఏళ్ళకు ఉంది, అది పోయింది. 1961లో 3 ఎకరాలు కొన్నారు, దానికి అతాపతా లేదు. ఈరోజు స్లాట్ హౌస్ పూర్తిగా దానికి కన్మరుగు అయిపోయినటువంటి పరిస్థితి. రెండోది 8 కోట్లు పెట్టి అక్కడ ఒక షెడ్లో ఈరోజు అధునాత యంత్రాలు పెట్టారు, మోడర్నైజ్ చేశారు. అవి కూడా తుప్పుపట్టిపోతున్నాయి వాటిని ఓపెనింగ్ చేయకపోవడం వల్ల. అందుకని ఈరోజు తక్షణమే ఆ స్లాట్ హౌస్ను ఓపెన్ చేయాలి. ఇక్కడ వాటరు, కరెంటు, డ్రైనేజ్ సౌకర్యం కల్పించాలి. దాని కాంపౌండ్ వాళ్ళు కట్టాలి. ఆ 4 ఎకరాలు పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ప్రభుత్వం వైపు నుంచి మీ స్పందన లేదు. హైడ్రా కూడా కంప్లైంట్ చేశాం. సిటీలో భూ కబ్జాలు జరుగుతున్నాయని చెప్పి హైడ్రా కూడా కంప్లైంట్ చేశాం. ఏ వైపు నుంచి స్పందన లేదు. పూర్తిగా ఈరోజు రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి. ఇప్పుడు రోడ్డు మీద వ్యాపారం చేసుకుంటున్నారు, రోడ్డు మీదనే మాంసం కట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అత్యంత దారుణమైన పరిస్థితి ఈరోజు వృత్తిదారులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించాలి, ముఖ్యమంత్రి గారు స్పందించాలని చెప్పి కోరుతున్నాం. కొత్త కమిషనర్ గారిని కలిసారు, ఈ వ్యవహారాన్ని అంతా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇలంబర్ది గారి దృష్టికి ఆయన పర్సనల్గా కలవలేదు, కానీ అధికారులకు ఇప్పటికే ప్రజావాణిలో ప్రతి వారం కంప్లైంట్ ఇస్తున్నాం. మేము అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారి లీగల్ ఒపీనియన్ కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పారు. ఆయన లేటెస్ట్గా ఒపీనియన్ ఇచ్చారు. స్లాట్ హౌస్ను తెరవాలంటే అక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేయండి అన్నారు. అంటే భూ కబ్జాదారులు కబ్జా చేసిన భూమి నుంచి ఇప్పుడు అక్వైర్ చేయమంటున్నారు. మన భూమిని వదులుకొని ఇప్పుడు భూ కబ్జాదారు నుంచి అక్వైర్ చేస్తారట, కొంటారట. ఈ పరిస్థితి ఈరోజు వచ్చింది. అందుకని ఏఏజీ గారు ఇచ్చిన ఒపీనియన్ ఆధారం చేసుకొని మేము ముందుకు పోతామని చెప్తున్నారు. అందుకని కమిషనర్ గారు ఉంటే కలుస్తాం. తక్షణమే ఆ 4 ఎకరాల్లో స్లాట్ రోజును ప్రారంభించాలి. ఆ రకంగా వాళ్ళందరికీ వందలాది మందికి వృత్తి ఇస్తుంది, ఉపాధి కల్పిస్తుంది. దాన్ని ఈరోజు జీహెచ్ఎంసీ వదులుకుంది. ఎవరు దీనికి బాధ్యుడు? ఎందుకు వాళ్ళ మీద చర్య తీసుకోవట్లేదని మేము ప్రభుత్వం అడుగుతున్నాం. ఈ స్లాట్ హౌస్ పూర్తిగా ఆక్రమణకు గురవుతున్నాయి, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? దీని మీద ఎంక్వైరీ కూడా వేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం నేతలు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు పూర్తిగా జీహెచ్ఎంసీ స్లాట్ హౌస్ను అమ్ముకున్నటువంటి అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఇటు సిపిఎం నేతలు అయితే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు ధర్నా దిగినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు.